జై బీసీ, జై బీసీ. మరి రాజ్యాంగ పరము 60% ఉన్నటువంటి బీసీలు న్యాయబద్ధంగా 42% రిజర్వేషన్ కావాలని ఏదైతే పోరాటం చేస్తుందో మరి అన్ని పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. మరి ఇలా మద్దతు తెలిపిన పార్టీలు మరి కేంద్రాన్ని కానీ ఒప్పించి మరి రాజ్యాంగపరమైన హక్కుని మాకు సమకూర్స్తే మరి మాకు కావలసిన హక్కులు, విద్య, ఉద్యోగాలు మరి రాజకీయ పరంగా మా బీసీ నాయకులు ఎదుగుతారని, బీసీ బిడ్డలకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం. మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పటికీ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. మరి ఎవరు అడ్డం దీనికి? బీసీలంతా ఏకతాటిపై అయిందో. మరి ప్రతి టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ కానివ్వండి, అన్ని పార్టీలు ముక్త కంఠంతో బీసీలకు మద్దతు తెలుపుతున్నాయి. మరి మద్దతు తెలిపినప్పుడు కేంద్రంలో ఏదైతే ఉందో పార్లమెంట్ లో మీ గలమెత్తి చెప్పి మా బీసీలకు న్యాయం చేసేంత వరకు మేము తెలంగాణ ఉద్యమం ఎలాగైతే ఊహించబడిందో అదేవిధంగా ఈ పోరాటం చేసి మా హక్కును మేము సాధించుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారో ఖబర్దార్ మీకు చెప్తున్నాం, మీకు బట్టలిప్పి ఉరికించి పరిగెత్తించే పరిస్థితి వస్తుంది. మీరందరూ మరి బీసీలకు సపోర్ట్ చేయాలి. బీసీలకు న్యాయబద్ధమైన 42% రిజర్వేషన్ కి వచ్చేంత వరకు మీరు మా వెంట ఉండాలని మేము కోరుతున్నాం. జై బీసీ.